మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అధిక జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది. ఈ యొక్క పౌర్ణమి చాలా పవర్ఫుల్ గనుక ఒక్క మందార ఆకుతో ఇలా చేస్తే చాలు బంగారం కొనే యోగాలు వస్తాయి. ధనం దూసుకు వస్తుంది. ధనలాభం కలిగి కోరింది కొనుక్కునే యోగాలు వస్తాయి. స్త్రీలకు బంగారం అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. బంగారం కేవలం ఒక లోహం కాదు, అది మన ఇంటి మహాలక్ష్మి. అటువంటి బంగారాన్ని కొనుక్కోవాలని, బీరువా నిండా నగలుండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో బంగారు ధరలు చూస్తుంటే సామాన్యులకు అది అందనంత ఎత్తులో ఉంది. రూపాయి పొదుపు చేసినా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బులు ఖర్చయిపోతుంటాయి. ధనం లేక, బంగారం కొనలేక ఎంతోమంది బంగారాన్ని చూసి కోణాలను ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఇలా బంగారం కొనాలనే కోరిక ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు కేవలం ఒక్క మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది. ఈ పరిహారంతో మీ ఇంట్లో బంగారాన్ని ఆకర్షించే శక్తులు పెరుగుతాయి. కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు మీకు కలుగుతాయి. అసలు మందార చెట్టు ఆకుతో బంగారం ఎలా వస్తుంది? ఈ పరిహారం ఎలా చెయ్యాలి? నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని టైప్ చేయండి. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అనేది ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు. ఈ పౌర్ణమి రోజు, ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది తెలిసి తెలియక పౌర్ణమిని చాలా తేలికగా తీసేస్తూ ఉంటారు. పౌర్ణమి అయితే ఏంటంట అని మాట్లాడుతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నాన్ వెజ్ కూడా ఇంట్లోకి తెచ్చేసి తినేస్తూ ఉంటారు. అంటే చికెన్, మటన్, రొయ్యలు, గుడ్లు లాంటివి తెచ్చేసుకొని వాటిని వండుకొని తినేస్తూ ఉంటారు. కానీ అలా పొరపాటున కూడా చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. లేనిపోని సమస్యలు అనేవి తెచ్చిపెట్టుకునే అవకాశం అయితే వస్తుందన్నమాట. అప్పుల పాలైపోయే అవకాశం కూడా వస్తుందన్నమాట. కాబట్టి పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఎవ్వరినీ తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. అంటే ఏదొకటి తినిపించండి. క్యారెట్, వంకాయలు, బీరకాయలు, ఇలా ఏదొకటి తినిపించండి. అలా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు ఆవుకి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆవుకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం కనుక ఈ రోజున తప్పకుండా ఆవుకు ఏదో ఒకటి ఆహారంగా పెట్టండి. ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు బంగారం కొనే యోగాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మందార చెట్టు కేవలం మన పెరట్లో పూలిచ్చే ముక్క కాదు, అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. శాస్త్రాల ప్రకారం మందార చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండల్లో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమశివుడు మరియు ఆకులోనూ ఆ పరాశక్తి మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. జాతకరీత్యా ఎవరికైతే కుజదోషం ఉంటుందో లేదా సూర్యుడి అనుగ్రహం ఉండదో వారికి ధనం నివవదు, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారందరికీ ఈ మందార చెట్టు పరిహారం ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. మందార చెట్టుకు బంగారాన్ని మరియు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి కూడా ఉంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటిది. అందుకే పూర్వకాలంలో రాజులు తమ అంతఃపురాల్లో
మందారవనాలను ప్రత్యేకంగా పెంచేవారు. ఆ చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుందని వారి నమ్మకం. చాలామంది స్త్రీలు మేము ఎంతో కష్టపడుతున్నాము, పొదుపు చేస్తున్నాము, కానీ బంగారం కొనే సమయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోంది, ఎందుకిలా జరుగుతోంది అని ఎంతో దిగులు పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో గ్రహాల బలం తగ్గడం. కానీ ఈ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారం వల్ల గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారతాయి. బంగారం అంటే మహిళలకి ఎంతో ఇష్టం. మన దేశంలో బంగారాన్ని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అది ఆ కుటుంబానికి సౌభాగ్యాన్ని, శ్రేయస్సును తెస్తుంది. పూర్వకాలం నుండి నేటి వరకు మహిళలకు బంగారం అనేది ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు. కుటుంబం ఏదైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా తన దగ్గర ఉన్న బంగారంతో ఆ సమస్యను పరిష్కరించుకోగలననే ధైర్యం మహిళకు ఈ లోహమిస్తుంది. దీనిని స్త్రీధనం అని కూడా అంటారు. ఇది వారికి ఒక విధమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మార్కెట్లో దీని విలువ నిరంతరం పెరుగుతుండడం వల్ల ఇది ఒక సురక్షితమైన పెట్టుబడిగా కూడా నిలుస్తుంది. ఇక సౌందర్యపరంగా చూస్తే బంగారు ఆభరణాలు మహిళల సహజ సిద్ధమైన అందానికి మరింత మెరుగులు దిద్దుతాయి. వివాహ వేడుకల్లో వధువు ధరించే నగలు ఆమెకొక ప్రత్యేకమైన కళను, వైభవాన్ని ఇస్తాయి. అలాగే బంగారం అనేది ఒక వారసత్వ సంపద. ఒక తల్లి తన నగలను తన కూతురికి లేదా కోడలికి అందజేసినప్పుడు అందులో కేవలం బంగారం మాత్రమే ఉండదు, తరతరాల ప్రేమ మరియు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా మహిళలు దానిపై మక్కువ చూపడం తగ్గదు. అదొక హోదాకు చిహ్నంగా, భవిష్యత్తుకు పెట్టుబడిగా మరియు ప్రాణప్రదమైన సెంటిమెంట్గా వారి జీవితాల్లో నిలిచిపోయింది. బంగారం అనేది మహిళలకు ఒక నగ మాత్రమే కాదు, అది వారి ఆత్మవిశ్వాసం మరియు సంప్రదాయాల కలనేత. అందుకే మహిళలు ఎప్పుడూ బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా బంగారాన్ని కొనలేరు. అటువంటి వారు ఈ పౌర్ణమి రోజు తప్పక ఒక మందార ఆకుతో పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు పౌర్ణమి రోజు రాత్రి 11 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. సూర్యాస్తమయం తర్వాత, అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల మధ్య సమయం దీనికి అత్యంత ప్రశస్తమైనది. ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక మందార చెట్టును ఎంచుకోవాలి. మీ ఇంటి పెరట్లో గాని, పక్కింటి వారి దగ్గర గాని, కుండీలో గాని మందార మొక్క ఉంటే ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మనసులో నమస్కరించుకుని ఒక మంచి ఆకును ఎక్కడా చిరగనిది, పురుగులేనిది చూసి కోయాలి. ఒకవేళ మీ ఇంట్లో మొక్క లేకపోతే బయట ఎక్కడైనా సేకరించవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, సాయంత్రం వేళ చెట్టును తాకడం గాని, ఆకులను గిల్లడం గాని చేయకూడదు. కాబట్టి పౌర్ణమి రోజు ఉదయమే లేదా మధ్యాహ్నమే ఒక మంచి, ఎక్కడా చిరగని, ఆరోగ్యకరమైన మందార ఆకును కోసి పక్కన పెట్టుకోండి. ఆకు శుభ్రంగా ఉండాలి, దానిపై ఎలాంటి మచ్చలు ఉండకూడదు. ఆ ఆకును ఇంటికి తెచ్చి నీళ్లతో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా ఆకును తుడిచి దాచిపెట్టుకోవాలి. ఇక సాయంత్రం 6 తర్వాత మళ్ళీ ఆకును తీసి మీరు పూజ గదిలోకి వెళ్ళాలి. అక్కడ మీ ఇష్టదైవం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్ మీద ఈ మందార ఆకును పరచాలి. ఆకు తొడిమ దేవుడి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు మీద మనం కొన్ని విశేషమైన వస్తువులను వెయ్యాలి. ఈ వస్తువులు ధనాకర్షణకు, అదృష్టానికి ప్రతీకలు. మొదటగా ఆ మందార ఆకు మీద ఒక స్పూన్ పంచదార వెయ్యాలి. పంచదార తీపికి సంకేతం. మన జీవితం కూడా పంచదారలాగా తీయగా, సుఖ సంతోషాలతో ఉండాలని, చీమలు పంచదారను ఎలా చుట్టుముడతాయో అలాగే డబ్బు కూడా మనల్ని వెతుక్కుంటూ రావాలని, ఆ డబ్బుతో బంగారం కొనే యోగాలు రావాలని దీని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. పంచదార వేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఆ పంచదార మీద 2 లవంగాలు పెట్టాలి. లవంగాలు ఎందుకు అంటే వీటికి అడ్డంకులను తొలగించే శక్తి ఉంది. మనపై ఎవరైనా ప్రయోగించిన చెడు దృష్టిని, నరఘోషను ఈ లవంగాలు నాశనం చేస్తాయి. అంతేకాదు, లవంగం విజయానికి సంకేతం. మనం ఏ పని అనుకున్నా అది జరగాలంటే లవంగాలు వాడతారు. ఈ 2 లవంగాలు పువ్వు ఉన్నవి చూసి వెయ్యాలి. ఆ తర్వాత 3 యాలకులు వెయ్యాలి. యాలకులు అంటేనే సువాసన. లక్ష్మీదేవి సుగంధ ప్రియరాలు. ఎక్కడ మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.
యాలకులకు ఆకర్షణ శక్తి ఉంటుంది. డబ్బును ఆకర్షించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే 3 పచ్చటి యాలక్కాయలను ఆకు మీద ఉంచాలి. ఇక చివరగా 2 శనగలను, కొన్ని అక్షింతలను కూడా ఆకు మీద పెట్టాలి. ఈ శనగలు బంగారాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. బంగారం రావాలంటే ఖచ్చితంగా శనగలు వెయ్యాలి. ఆ తర్వాత కొన్ని అక్షింతలు కూడా వెయ్యాలి. ఇలా మందార ఆకు మీద పంచదార, 2 లవంగాలు, 3 యాలకులు, 2 శనగలు, అక్షింతలు పెట్టిన తర్వాత మీరు ఆ ఆకు ముందు కూర్చొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికని చెప్పుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి, అప్పులు తీరాలి, నా ఇంట్లో ధన వర్షం కురవాలి, నాకు బంగారం కొనే యోగం రావాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఇలాగే చెప్పాలి అని లేదు. మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికను గట్టిగా చెప్పుకోండి. మీ కోరిక ఎంత బలంగా ఉంటే విశ్వం అంత త్వరగా స్పందిస్తుంది. ఈ వస్తువుల కలయిక ఒక పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ప్లేటును, అందులో ఉన్న మందార ఆకును, వస్తువులను అలాగే దేవుడి గదిలో వదిలేయాలి. వాటిని కదిలించకూడదు. సరిగ్గా 24 గంటల పాటు ఆ ఆకు అక్కడే ఉండాలి. ఈ 24 గంటల సమయంలో ఆ మందార ఆకు మరియు అందులో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. అదే సమయంలో దేవుడి గదిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, మంత్రశక్తిని ఆ ఆకు గ్రహిస్తుంది. ఇది ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ లాంటిది. ఆ ఆకు క్రమంగా వాడిపోవచ్చు, లేదా పంచదార కొద్దిగా కరగవచ్చు. ఏమీ పర్వాలేదు, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ సమయంలో మీరు మామూలుగా మీ పనులు చేసుకోవచ్చు, కానీ మనసులో మాత్రం దైవ చింతన ఉంటే మంచిది. వీలైతే ఆ గదిలో అగరబత్తులు వెలిగించి సువాసన ఉండేలా చూసుకోండి. ఇక 24 గంటలు పూర్తయిన తర్వాత, అంటే మరునాడు రాత్రి మీరు స్నానం చేసి మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళాలి. ఆ ప్లేట్లో ఉన్న మందార ఆకును, అందులోని పంచదార, లవంగాలు, యాలకులు, శనగలు, అక్షింతలు వీటన్నింటినీ జాగ్రత్తగా తీయాలి. వాటన్నింటినీ కలిపి ఒక చిన్న కవర్లో వెయ్యాలి. లేదా ఆ మందార ఆకులోనే ఆ వస్తువులన్నీ పెట్టే మడిచి ఒక పొట్లల్లా కట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఆ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటి బయటకు రావాలి. ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి. ఆ పొట్లాన్ని తీసుకొని నేరుగా మీ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఏదైనా రోడ్డు పక్కన, లేదా ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో కానీ, లేదా చెట్ల పొదల్లో కానీ పడేయాలి. పారే నీరుంటే అందులో వేయడం ఇంకా మంచిది. కానీ సిటీల్లో ఉండేవారికి అది కుదరదు కాబట్టి ఏదైనా చెట్టు మొదట్లో లేదా రోడ్డు పక్కన వేయవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బంగారం కొనే యోగాలను పొందుతారు. స్త్రీలు తమ మెడలో వేసుకునే తాళిబొట్టు నుండి చేతికి పెట్టుకునే గాజుల వరకు ప్రతిదీ బంగారంతో ఉండాలని కోరుకోవడం సహజం. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ ప్రకృతి మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ పౌర్ణమి మరియు మందార చెట్టు. చివరిగా ఒక మాట, ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఆ భగవంతుడికి మధ్య ఉన్న ఒక రహస్య ప్రార్థనలా ఉండాలి. పరిహారం పూర్తయ్యాక కూడా దాని గురించి అతిగా ప్రచారం చేయకండి. ఫలితం వచ్చిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఈ పౌర్ణమి రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురావాలని, మీరు కోరుకున్న నగలు, బంగారం కొనుక్కుని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత ఈ అధిక పౌర్ణమికి మాత్రమే ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగివచ్చి తనను పూజించే భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నింపుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది.
కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. అలాగే ఈరోజు కనకధార స్తోత్రం చదివితే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కనకధార స్తోత్రం చదవండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి, లేదా 5 నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టి పోతుంది, దిష్టి తగలకుండా ఉంటుంది, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి 11 యాలకులను గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఆ యాలకుల మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరమంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు, పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం, విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి. ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున 7 కర్పూరం బిళ్ళలను తీసుకుని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.